కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ డివిజన్లోని మల్లన్న స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుపుకునే కళ్యాణోత్సవంలో ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని రేణుకా ఎల్లమ్మ మరియు మల్లన్న స్వామి ఆశీస్సులు పొందిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బౌరంపేట్ గ్రామంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ కళ్యాణోత్సవానికి ఎంతో ప్రసిద్ధి ఉందని, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని నియమ నిష్టలతో దేవుణ్ణి దర్శించుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు రాజకీయాలకు అతీతంగా ఈ జాతరను ముందుకు నడుపుతూ వస్తున్నారని, జాతరకు 20,000కు పైగా భక్తులు పాల్గొంటారని, భక్తులకు అమ్మవారి కృపా కటాక్షాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు చేకూర్చాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పద్మారెడ్డి, కుత్బుల్లాపూర్ యువ నాయకులు నర్సారెడ్డి, తేజారెడ్డి, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దిల యాదరెడ్డి, సీనియర్ నాయకులు విజయ్ గౌడ్, పోచి మహేష్, సురేష్, మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్, భరత్ గౌడ్, అరుణ్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు, బౌరంపేట్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మరి బౌరంపేట గ్రామంలో మరి మల్లన్న జాతర కళ్యాణోత్సవము చాలా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నిన్న సంగకిల్లుడు స్టార్ట్ అయిందో ఈరోజు కళ్యాణము, రేపు అదేవిధంగా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి 3 రోజులు మరి నియోజకవర్గం నుండే కాకుండా మిగతా రాష్ట్రమంతా నలుమూలల నుంచి కూడా ఈ యొక్క మల్లన్న జాతరను సందర్భంగా మల్లన్నను సందర్శించుకొని మరి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఆనవాయితీ ఉంది. గ్రామ పెద్దలు, ఇక్కడ ఈ యొక్క మల్లన్న దేవుని యొక్క కుల పెద్దలందరూ కలిసి కూడా ఒక ఉమ్మడిగా పార్టీలకు అతీతంగా చాలా పెద్ద ఎత్తున వైభవంగా జరిగేటువంటి జాతర మల్లన్న జాతర. సుమారు 15 నుంచి 20,000 మంది వచ్చేటువంటి జాతర ఈ జాతర. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయుర ఆరోగ్యాలతోటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా వారు మరి వచ్చి స్వామివారిని దర్శించుకొని మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై మల్లన్న.